అనంత్ గారు, సాధారణంగా ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ కాస్త స్లో ఫేజ్లో రన్ అవుతోంది. అండ్ రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు, ట్రంప్ టారిఫ్లు కావచ్చు, ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కాస్త నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ చంద్రగ్రహణం అనేది జ్యోతిష్యపరంగా గ్లోబల్ ఎకానమీ మీద కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలు మార్కెట్కి సంబంధించి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయమే ట్రంప్ విషయంలోనైతేను ఇక్కడ స్థూలంగా ఆలోచించడము, సూక్ష్మంగా ఆలోచించడము, కుంచిత బుద్ధి అని ఒక పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. ఏమిటి అంటే బిగ్గర్ పిక్చర్ని చూడడం మానేసి చిన్న విషయాన్నే పట్టుకుని దాని గురించి టాంట్ చేస్తూ ఉండడం, సంకుచితంగా ఆలోచించడం. అలాగా ఈ రాహు యొక్క లక్షణం ఏమిటి అంటే ఆశ పడడం. ఈ ఆశ అనేది పలు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి అమెరికా యొక్క లక్ష్యాన్ని చూసినట్లయితే దేశం మొత్తం ప్రపంచం అంతా నేనే వెళ్ళాలి, నేనే పెద్ద స్థాయిలో ఉండాలి అనే లక్షణం మనకు కనిపిస్తుంది సహజంగానే. వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా లిబర్టీ స్టాచ్యూ, అంటే మేము మా ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాము అనే లక్షణం అన్నమాట. అలాగా రాహు యొక్క లక్షణము తన స్వార్థాన్ని ఆలోచించుకోవడము, తన యొక్క సొంత అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించడం అనే లక్షణాలను ఇస్తాడు. ఇలా ఆలోచించినప్పుడు బిగ్గర్ పిక్చర్ని ఆలోచించలేని స్థితిని తీసుకొస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏమిటి అంటే రాబోయే కాలంలో ఎటువంటి అనుకూలమైన ప్రయోజనాల కోసం మనం అందరితోనూ సఖ్యతను ఏర్పరచుకోవాలి అనే లక్షణాన్ని అలవరుచుకోవడం మానేసి కేవలము భారతదేశాన్ని మాత్రమే కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేసేదిగా ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. ఇది ఎవరైతే ప్రత్యక్షంగా ఈ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళ యొక్క లక్షణానికి దగ్గరగా కనిపిస్తోంది మనకి ప్రత్యక్షంగాను. అలాగా స్వార్థ చింతనం ఉన్నవారికి, ఎవరైతే ఈ గ్రహణం విషయంలో రాసులు మనం ప్రత్యేకించి చెప్పామో ఆ రాసుల వారిలో ప్రత్యేకించి ఈ లక్షణం వస్తుంది అని నిర్దిష్టంగా చెప్పనవసరం లేదు. కానీ ఇతర గ్రహ ప్రభావాల వలన కొన్ని దోషాలు పోతూ ఉంటాయి. ఉదాహరణకి ఏ రాశిలో అయితే ఈ గ్రహణం ఏర్పడుతుందో దానికి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆ రాశులు చెప్తారా ఒకసారి? కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారికి ప్రత్యేకించి దోషాలు చెప్పడం జరుగుతోంది. అయితే ప్రత్యక్షంగా ఏర్పడుతున్నది కుంభరాశిలో. ఈ కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశికి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. గురువునికి ప్రత్యేకమైన దృష్టిల్లో 9వ దృష్టి, 5వ దృష్టి అని చెబుతాము. పంచమ దృష్టి అంటే నవమ దృష్టితో గురుడు కుంభరాశిని చూస్తున్నాడు. కాబట్టి దోషములు ఉన్నా హరించగలిగే శక్తి ఉంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఇప్పుడు తాత్కాలికంగా ఏవైతే దోష ప్రభావాలు కనిపిస్తున్నాయో దాన్ని చాలా తక్కువ సమయంగానే మనం గుర్తించవచ్చు. దీర్ఘకాలంలో అది ప్రయోజనాన్ని అందించేదిగానే ఉంటుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు, కేవలం గురుడి యొక్క దృష్టి వలన. ముహూర్త భాగంలో కూడా గురుడి దృష్టి ఉన్నట్లయితే చాలా వరకు దోషాలు, ఇతరత్రా గ్రహాల వలన ఏర్పడే దోషాలు కానివ్వండి, తిథికి సంబంధించిన దోషాలు కానివ్వండి, ఇలాగా అనేక దోషాలు చాలా వరకు నివారించబడతాయి అని చెబుతారు. కాబట్టి గ్లోబల్గా ఈ ఆర్థికపరమైన విషయాల్లో చూసినా, ఇంకో కోణంలో చూసినా లక్ష్యం అదే కావచ్చు. అంటే ఉన్నతమైన స్థానానికి ఎదగడమో లేకపోతే ఆర్థిక ప్రయోజనాలను పొందడమో కావచ్చు. కానీ దాన్ని నియంత్రించగలిగే శక్తి ఉన్నందువలన సరియైన మార్గంలో ప్రయాణించడానికి ఈ గురుదృష్టి అనేది ఉపయోగపడుతోంది. కాబట్టి నెగిటివ్ ఆస్పెక్ట్లో అంతగా భయపడవలసిన అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి.